ఏం చేస్తున్నారా? నేనా రెడీ అవుతున్నా. బాగుందా? బాగుంది. ఇప్పుడు వస్తానే. అయ్యి బాబాయ్ ఇంతలా రెడీ అయిందండి? కాంపిటీషన్ దీని బర్త్డేనా? దీని బర్త్డే అయినా దయ్యాల పండుగ హ్యాలోవిన్ రోజు కదా. అయినా ఇది అక్టోబర్ కాదే. కాంపిటీషన్ మ్యారేజేనా? మ్యారేజ్ డే ఇవన్నీ ఆలోచించే టైం లేదు కానీ మ్యారేజ్ డే ఉంటుంది. ఏదో ఒకటి ఆర్డర్ చేసి సర్ప్రైజ్ చేసి పెట్టేద్దాం. లేదంటే మళ్ళీ మ్యారేజ్ డే మర్చిపోయింది చంపేస్తుంది. కేకు తర్వాత ఇదొకటి ఇదొకటి. మనం త్వరగా రెడీ అయ్యి వచ్చేద్దాం. హ్యాపీ యానివర్సరీ. ఏంట్రా అంత టెన్షన్గా ఉన్నావు? అంత ఓకేనా? నేను ఇప్పుడే ఒక డ్రెస్ చూసాను, అదేమో 20,000 అనమాట. ఆగా వదిలేసే, నువ్వు టెన్షన్లోనే ఉండు. ఇప్పుడు వస్తాను. నువ్వు వినకపోతే నేనేం చేయను? అవును, నాదే తప్పు. ప్రతిసారి నా మీదే తోసా. సరే, నీకు అసలు నా వాల్యూ తెలియట్లేదు. నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా. ఓకే బాయ్. అబ్బా, అసలు పండగ సీజన్ బోల్డంత షాపింగ్ ఉందనుకున్నాను. వెనక్కి పిలిస్తే బాగుండు. చూడు బుజ్జి, జీవితంలో ఓ విషయం గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకుంటా. నువ్వు ఎంత తోపైనా 2 చెప్పులు ఒకేసారి వేసుకోలేవు. ఇప్పుడు బాయ్. మన కథలాంటి మరో కథ చరితలో ఉంటదండి. ఓ పడుకుంటావా? చూడు పడుకుంటే ఎంత క్యూట్గా ఉన్నావు, ప్రశాంతంగా. అది పొద్దునైతే బ్యార్ మన. హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నువ్వేదో చెప్పు. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ హరి, దిస్ ఇస్ హర్షిని. నా సొల్యూషన్స్ అన్నిటికీ తనే ప్రాబ్లం. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు. అలా ఏమైంది చెప్పు. ఏం లేదు. ఏమైనా చెప్పరా? ఏం లేదు. సరే. నేను పక్కన సాడ్గా ఉన్నానా? ఏమైందని అడగాలా లేదా? అలా వదిలేసి వెళ్ళిపోతావా? ఇప్పుడు దాకా అదే కదా అడిగాను. అప్పుడు చెప్పాలనుకోలేదు, ఇప్పుడు చెప్పాలనుకున్నా. వదిలేసి వెళ్ళిపోతావా అలాగా? ఏమైందిరా? పెళ్లి కాక ముందైతే అసలు నీలాంటి అమ్మాయి లోకంలోనే లేదు అనేవాడివి. ఇప్పుడు అసలు కనీసం పట్టించుకోవట్లే. పో. ఫీల్ అవ్వకరా, ఇప్పుడు అదే చెప్తున్నాను. నీలాంటిది ఈ లోకంలోనే ఉండదు. స్కూల్ ఫ్రెండ్స్ మీటప్ ఎలా జరిగింది మేడం? చాలా బాగుంది. నీకు తెలుసా నా స్కూల్ ఫ్రెండ్ రమ్య ఏమని చెప్పిందో? ఏముంది? సహర్ష్ గారు చాలా క్యూట్ ఉన్నాడంట. అంతేగా, నాకు కూడా ఇలాంటి బాబు కావాలి అంటుంది. అసలు దాన్నే ఉందిరా, ఒకసారి ఇంటికి రమ్మను. ఇప్పుడు నేను ఎవరికైనా హెయిర్ కట్ చేశాను అనుకో, నేను బార్బర్ అయిపోతానా? లేదు. మరి నేను కిచెన్లోకి వెళ్ళి వంట చేశాను అనుకో, షెఫ్ అయిపోతానా? లేదు. బాత్రూంలో వాటర్ లీక్ అయితే నేను ఫిక్స్ చేశాను అనుకో, నేను ప్లంబర్ అయిపోతానా? లేదబ్బా. ఇప్పుడు ఏంటి? మరి పక్కన శాలిని గారితో డేట్కి వెళ్ళాను అనుకో, నేను బాయ్ ఫ్రెండ్ అయిపోతానేంటి? నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. నీకు అందరికంటే ఎవరంటే ఎక్కువ భయం? నాకు దయ్యం అంటే భయం. దయ్యం అంటే ఎవరికైనా భయమే ఉంటుంది. దయ్యాన్ని పక్కన పెట్టేసాయి. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో ఎవరంటే ఎక్కువ భయం? నాకు చిన్నప్పుడు అమ్మ అంటే భయం, నాన్న అంటే భయం, ఇప్పుడు పిల్లలంటే భయం. ఓ, నేనంటే భయం లేదనమాట. అయితే నువ్వేగా దయ్యాన్ని పక్కన పెట్టేమన్నా? అరే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలిరా, పర్మిషన్ ఇవ్వా? ఫ్రెండ్స్తో బయటకా? నేను ఒప్పుకోను. 10 ఏళ్ళ క్రితం కలిసాం రా, స్కూల్ ఫ్రెండ్స్ రా. అందరూ అబ్బాయిలేరా, అమ్మాయిలు ఎవ్వరు లేరురా. సిగరెట్ మందు ఇవేమి తాగర్రా, రసనా తాగుతాం రా. నన్ను నమ్మురా, నమ్మకం లేదా నా మీద? దేవుడా, పర్మిషన్ ఇవ్వరా ప్లీజ్ రా, వెళ్ళొస్తారా.
ఎవరు లేరురా వాళ్ళకి కూడా 10 ఏళ్ళ క్రితం చూసాను రా, చూడలేదురా వాళ్ళని. 2 days ఓకేనా? వారంలో వచ్చేస్తాను. థ్యాంక్స్ రా. బాగున్నాయి కదా? ఓ మై గాడ్, దయచేసి నువ్వు నాకు కొన్నానని మాత్రం చెప్పొద్దు. ఫస్ట్ ఎక్కడి నుంచి తెచ్చా ఒకటి రిటర్న్ చేయి. అసలు 50 years బ్యాక్ వాళ్ళు కూడా ఇది వాడేవారో లేదు. ఏం టేస్ట్ రా నాయన. అసలు ఇయర్ రింగ్స్ అంటే ఇట్లా ఉండాలి. ఆద్విక కలెక్షన్స్ లో కొన్నా, ఇది ట్రెండ్ అంటే. ఇవి అమ్మనికి కొంది. అత్తమ్మ గారు ఈడెంచి మేలెంచి హల్లు అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లారప్పించావే నన్ను ఆకర్షించి. హాయ్, వైఫ్ ని ఎలా హ్యాపీగా ఉంచాలి తెలుసా? ఎవరు వైఫ్ రా? నన్ను ఆద్విక కలెక్షన్స్ లో ఇలాంటి జ్యువెలరీ కొనాలి.